అల కలహంసి. ఈ మాటకు అర్థం ఏంటంటే 110 అక్షరముల మంత్రము. దశోత్తర శతార్ణమను అంటే 110 అక్షరాల మంత్రం. ఏది? వారాహిదేవిది. అదేంటో చెప్తారా? చెప్పరు. 110 అక్షరాల మంత్రం అని చెప్పేటట్టయితే దూర్వాసుల వారే చెప్పేవారు. కేవలం 110 అక్షరముల మంత్రము అన్నారు. ఇది ఈ రోజులతో అంతే కదా, మేము పుస్తకం ఇచ్చేస్తానండి. సాహసాలు అయిపోతున్నాయి, ఏం చేస్తాం? ఒకవేళ పుస్తకం ఇచ్చిన క్రిందన గురూపదేశం చేత మాత్రమే జపించవలెను అని చెప్పాలట. ఎందుకంటే గురూపదేశం పొందిన వారు నిత్యానుష్ఠానం చేసుకోవడానికి అనువుగా ఉండడం కోసం ఒక పుస్తకం ఇవ్వచ్చు. కానీ పుస్తకంలో తప్పకుండా ఈ నియమాలు ఉండాలి. ఇప్పుడు మంత్ర నియమాలు లేవు, అనుష్ఠాన బలం అంతకంటే లేదు. కాబట్టి విపరీత ఫలితాలు చూస్తూనే ఉన్నాం. ఇంక చెప్పడానికి ఏమన్నది, అందుకు సంప్రదాయం చాలా ముఖ్యం. సంప్రదాయజ్ఞుడైన దూర్వాసుల వారు అంత చక్కగా ఎక్కడ ఒక్క బీజాక్షరం రాయలేదు, గమనించండి. పూర్వ కవుల యొక్క ఏ శ్లోకాల్లో కూడా బీజాక్షరాలు నేరుగా ఉండవు, ధ్వనిగా సంయోజితం చేస్తారు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అది లలితా శాస్త్రంలో కూడా ఎక్కడ ఎలా చూపాలో అలా చూపించారు. ఇక్కడ కూడా అదేవిధంగా దశోత్తర శతార్ణ మను రాజకమల కలహంసి అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట అంటే, ఆ చక్రంలో తిరుగుతున్న తల్లి 110 అక్షరాలు కలిగిన మంత్రమనే కమలంలో ఆడుకుంటున్న కలహంస అన్నారు. ఇక్కడ అంటే ఆ మంత్రంలో ఆవిడ ఆడుకుంటున్నారు. పెద్ద కమలంలో హంస తిరుగుతున్నట్లుగా ఈ మంత్ర కమలంలో ఆవిడ తిరుగుతుందట. అందుకే మనురాజకమల, మను అంటే మంత్రం కదా, కలహంసి. ఇప్పుడు ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు. మంత్రము యంత్రము అయిపోయింది. యంత్రమంత్రముల యందు ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపం చూపిస్తున్నారు. అందుకే దేవత అనగానే మంత్రము, యంత్రము, రూపము అని 3 ఉంటాయి. ఈ 3 కొంచెం మనం అందుకోవచ్చు. విగ్రహం స్థూలము, దానికంటే సూక్ష్మము యంత్రము, దానికంటే సూక్ష్మం మంత్రము. ఇక్కడ వరకు కొంత అందుతుంది. దానికంటే సూక్ష్మము ఆ దేవత యొక్క తత్వము, శక్తి. ఇది తెలుసుకోవాల్సినది. ఇవన్నీ కలిపి పట్టుకోగలగాలి. అందుకే అమ్మవారి యొక్క యంత్ర మంత్ర రూపధ్యానం ఇప్పుడు చూపిస్తున్నారు. ఇక్కడ సాధకుడికి ఆ రూపం స్ఫురిస్తే చాలు, మంత్రం యంత్రం కంటే. ఆ రూపం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. వర్ణిస్తున్నారా? ధ్యానిస్తున్నారు. ధ్యానానికి సిద్ధమే కదా. అమ్మ వారాహిదేవిని ఇక్కడ ప్రత్యక్షం చేసుకుని ప్రతిష్ఠ చేసుకుందాం భక్తితో. కోలవదన కుశేషయనయన కోకారిమండిత శిఖండ సంతప్త కంచనాభ సంధ్యారుణ చేల సంవృత నితంబ హలముసల శంఖ చక్రాంకుశపాశాభయవర స్ఫురితమస్త కూలంకషానుకంప కుంకుమ జంబాలిత స్తనాభోగ ధూర్తానామతిదూర వార్తాశేషావలగ్న కమనీయ ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఎంత అందంగా 3 శ్లోకాలు మనకి ఇచ్చారో చూడండి. అమ్మవారి రూపవర్ణన. కోలవదన, కోల అంటే వరాహము, కోలవదన అంటే వరాహవదనము కలిగినటువంటిది. కుశేషయనయన పద్మములు వంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నది. కోకారి మండిత శిఖండ, అక్కడ చంద్రలేఖని దాల్చి ఉందిట. కోకారి అంటే పద్మములకు శత్రువు అయినవాడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి సిగపై అలంకరించుకున్నటువంటి తల్లి. సంతప్త కాంచనాభా, కరగబెడుతున్న బంగారము వంటి కాంతులతో ప్రకాశిస్తున్నటువంటిది. సంధ్యారుణ చేల సంవృత నితంబ, సంధ్యాకాలపు ఎరుపు వంటి వస్త్రము ధరించి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఈ తల్లి 8 చేతులతో ఉన్నదట. 8 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములు వర్ణిస్తున్నారు వరుసగా. హల ముసల శంఖ చక్ర అంకుశ పాస అభయవర స్ఫురిత హస్త అని వరుసగా చెప్పబడుతుంది. హలము అనగా నాగలి, ముసలం అనగా రోకలి, శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయము, వరము అంటే అభయముద్ర, వరదముద్ర. వీటితో ప్రకాశిస్తున్న హస్తములు కలిగినటువంటి తల్లి. కూలంకషానుకంప, ఎంత గొప్పగా చెప్పారో. అమ్మవారి దయ, అనుకంప అంటే దయ. ఇది ఎలా ఉన్నదంటే కూలంకషమైన దయ కలిగినది. కూలంకషం అనే మాట మనం మాట్లాడుతుంటాం. కూలంకషంగా తెలుసండి అని, కానీ కూలంకషం తెలియదు, అది వచ్చింది బాధ. కూలములంటే ఒడ్లు, కూలంకష అంటే ఒడ్లును కోసుకుంటూ ప్రవహిస్తున్న నదిని కూలంకష అంటారు. ఒడ్లును కోస్తోందంటే అర్థం ఏంటి? నదిలో ప్రవాహం నిండుగా ఉందని అర్థం. నిండైన నదీ ప్రవాహమే ఒడ్లును కోసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ కూలంకష అంటే నిండైన నది అని అర్థం చెప్పుకోవాలి. అమ్మవారి దయ కూలంకష అంటే అంత నిండుగా, అంత పరిపూర్ణముగా ఉన్నటువంటిది అన్నారు. ఇక్కడ హద్దుల్ని కొట్టేస్తుందట, అంటే హద్దులేని దయ కలది అని దీని యొక్క భావం చూపిస్తున్నారు. కనుక వారాహీదేవి అంటే హద్దులేని కరుణాస్వరూపం. అమ్మ ఏ రూపం ధరించినా కరుణయేనండి. కొందరు అంటారు అమ్మో వారాహి ఉగ్రమండి అని. అమ్మ ఏ రూపమైనా దయే. తల్లి ఉగ్ర రూపం ధరించిందన్నా దయతోనే కదా. మా అమ్మ చేతకాని తల్లేం కాదు,
ఉగ్రరూపము ధరించగలదు, సౌమ్య రూపం ధరించగలదు. 2 రూపాలు ఎందుకయ్యా అంటే నన్ను రక్షించడానికే. ఇది భక్తులు అనుకోవలసినది. అందుకే అవి దయాస్వరూపాలు గనకనే కూలంకషానుకంప కుంకుమజంబాలిత స్తనాభోగా. ఆ కుంకుమ అలంకరించుకున్న వక్షస్థలంతో ప్రకాశిస్తున్న తల్లి. ఈ తల్లి అందరికీ దొరుకుతుందా అండి? ఎంత చెప్పినా కొందరికి స్పృహే రాదుట. ఎందుకంటే ధూర్తానామతి దూరా అన్నారు ఇక్కడ. దుష్ట దూరా, దురాచార శమని, దోషవర్జిత. ఆ భావమే ఇక్కడ. ధూర్తులు అనగా మూర్ఖులు, దుర్మార్గులు. వాళ్ళకి అతి దూర, తద్దూరే తద్వంతికే. అంటే ఎవడైతే సాధకుడు కాడో, జ్ఞాని కాడో వాడికి పరతత్వం ఎప్పుడూ దూరమే. అందుకు ధూర్తానాం అతి దూర. ఇక్కడ అర్త అనే దాన్ని ప్రాసస్థానంలో పెట్టి రచించారు. చూడండి ఎంత గొప్ప విషయమో. నిజానికి సంస్కృత సాహిత్యంలో ప్రాస నియమం లేదు, కానీ మహాకవులు లేదని విడిచిపెట్టలేదు. అవసరమైన చోట మాధుర్యంగా, శ్రవణ సుభగంగా రచించారు. అలాగే ఇక్కడ ధూర్తానామతి దూర వార్తాశేషావలగ్న కమనీయ. ఎంత అందమైన మాట. అవలగ్నం అంటే నడుము, వార్తాశేష నడుము అనేది ఉంది అని చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటున్నాం, కానీ ఉన్నది అని చెప్పలేమయ్యా అన్నట్ట. అంటే అంత సన్నని నడుము. సాధారణంగా నడుము వర్ణించినప్పుడు ఉందా లేదా అన్నట్టు చెప్పడం అన్నది. ఆ ఉందా లేదా అన్న నడుమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సమస్త సాముద్రిక లక్షణములు కలిగిన దివ్యమంగళ విగ్రహము అనే భావన కలిగించడం కోసం ఇలాంటి వర్ణనలు చేస్తారు. ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఆర్తాళీ శుభదాత్రి, ఆర్తితో శరణు వేడిన భక్తులకి శుభాలనిచ్చే ఆ తల్లే వార్తాళి. వారాహిదేవికి మరొక పేరు వార్తాళి. అందుకే వార్తాళి, వారాహి, దండనాథ ఇత్యాది పేర్లన్నీ అమ్మవారికి చెప్పబడుతున్నాయి. వార్తాళి అంటే ఒక ఆయన పాపం కొంత తమిళ భాషను దీనికి అంటిస్తూ ఒరుత్తాళి వార్తాళి అన్నారు. అంటే ఒరుత్తాళి అంటే ఒకే ఒక్క నాయకురాలు, అంటే ఏకవీర అనే భావమే ఇందులో ఉంది అని. అంత కష్టపడక్కర్లేదు ఇంకో భాష వైపు తీసుకువెళ్ళి. మనకి వార్తాసిదేవి అనే మాట మనకి సప్తశతిలో కనబడుతుంది. వార్తాసిదేవి అంటే అమ్మవారు వార్త. వార్త అనే దానికి అక్కడ భాష్యకారులు ఇచ్చిన అర్థం ఏంటి? జీవిక అని అర్థంట. అందుకే వార్తాళి అంటే సృష్టిలో అందరికీ జీవికనిచ్చే తల్లి. ఇది సరి అయిన అర్థం గమనించుకోవాలి. నిజానికి దీనికి ఇక్కడ భాష్యంగా కనబడదు, కానీ ఇలా చెప్పుకుంటే తప్పు లేదనే భావించాలి. ఎందుకంటే వారాహి అంటే ఏంటో తెలుసుకుంటే వార్తాళని అర్థమే సరిపోతుంది. వారాహిదేవి చేతిలో ముసలము, హలము ఈ 2 ప్రత్యేకించి ఉంటాయి. ఇది అమ్మవారు భండాసుర యుద్ధానికి బయలుదేరేటప్పుడు మంత్రినీదేవిని దగ్గరికి పిలిచి తన చేతి ఉంగరం తీసి తొడిగి, నిన్ను మంత్రినిగా చెప్తున్నాను, మొత్తం నా సేనకంతటికి, రాజ్యానికంతటికి భారము నీదే అని సూచనగా నా ముద్రిక నీకు తొడిగాను అని. అప్పటి నుంచి లలితా ముద్రికని చాలా ఆనందంగా, గర్వంగా చూపిస్తుంది శ్యామలాదేవి. అందుకే ఆవిడ ముద్రికాదేవిని మరొక పేరున్నదండి. మంత్రిని న్యస్త రాజ్యధూహ్ అనే నామంలో విషయం ప్రస్తావన చేస్తుంది లలితాశాస్త్రం. ఇక ఈ తల్లికి ఏం చేసిందంటే వారాహిదేవిని దగ్గరికి పిలిచి తన కనుబొమ్మల ముడిలోంచి 2 ఆయుధాలు తీసిందట లలితాదేవి. ఆ 2 ఆయుధములు, ఒకటి నాగలి, ఒకటి రోకలి, హలముసలములు 2 బయటకు తీసిందట. ఎక్కడి నుంచి? కనుబొమ్మల ముడి ఏ స్థానం? ఆజ్ఞాచక్రస్థానం. అందుకే ఈ తల్లికి ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరుంది. వార్తాళి ఆజ్ఞాచక్రస్థానాలు ఉంటుందట. ఎందుకంటే సమస్తమైన నాడీ మండలాన్ని, శరీరాన్ని నియంత్రించే స్థానం ఆజ్ఞాచక్రస్థానం. యోగపరంగా పరిశీలించితే, శరీర చైతన్యపరంగా పరిశీలించినప్పటికి కూడా ఆజ్ఞాచక్రస్థానమనందున్న తల్లి ఈవిడ. ఇక్కడికే వెళ్ళేము అంటే ఏ చక్రం దాకా వెళ్ళేమో అర్థమవుతున్నది. అందుకే ఆ క్రమం తెలుసుకోవాలి. అక్కడి నుంచి తీసి ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే ఆర్డర్. జగత్తుని ఆజ్ఞాపించేటువంటి అమ్మవారి శక్తియే 2 ఆయుధములుగా మారి వారాహి శక్తి యందు సంక్రమించే అన్నప్పుడు జగత్తుని ఏ తల్లి ఆజ్ఞ నడిపిస్తున్నదో ఆ ఆజ్ఞ యొక్క అధిదేవతే అమ్మ వార్తాళిదేవి. ఇది దీని యొక్క విషయం. అయితే చేతిలో ఏం పట్టుకుంది? హలము, ముసలము. ఈ 2 కొంచెం పరిశీలిస్తే హలము అంటే నాగలి. ఈ నాగలి అన్నాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఉత్పన్నమైన అన్నాన్ని ఆహారానికి అనువుగా పరిణామ ప్రదాయనం చేసేటువంటి శక్తి రోకలి. అందుకే అన్న ఉత్పత్తి, అన్నము యొక్క పరిణామము, ఈ రెండిటిని చర్యజేస్తూ ఒకవైపు హలము, ఒకవైపు ముసలం పట్టుకుంది. అందుకే వారాహి అన్నప్రదాయని శక్తి అని మాతృకాదేవతల తత్వ వివేకములో, మాతృక అంటే సప్తమాతృక తత్వ వివేకములో చెప్పబడుతున్నటువంటి భాష్యాన్ని అనుసరించి ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. కానీ అన్నప్రదాయని అంటే అర్థం ఏంటి? జీవికనిచ్చే తల్లి కదా. అందుకు వార్తాళి అంటే జీవనప్రదాయని, జీవికనిచ్చే తల్లి అని. ఎవరికయ్యా జీవిక అంటే? అందరికిట. దేవతను ఉద్దేశించి చరువు వేయాలన్నా, ఆహుతులు వేయాలన్నా ఈ పదార్థాలు ఉండాలా లేదా? స్వాహాసి వై పితృగణస్య చతుర్థి హేతుం. స్వధా దేవతలకి స్వాహ,
పితృదేవతలకి స్వధా అని మనకు చెప్పబడుతున్నది. ఈ రెండు రూపములతో మనమిచ్చే హవ్య కవ్యములు అన్న రూపములే. ఈ అన్నములు కూడా ఆ తల్లి ఇస్తున్నది కనుక దేవతలకి, పితృదేవతలకి, సర్వజీవులకి ఆ శరీర ఉపాధికి కావలసిన అన్నములు ఇచ్చే తల్లి వారాహిదేవి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వారాహి స్మరణ అంత ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ తల్లి యొక్క ధ్యానము చాలా దివ్యమైనటువంటిది. అందుకు వారాహి స్మరణ ఇంత చక్కగా చూపిస్తూ వార్తాళీ భవతు వాంఛితార్థాయ, ఆ వార్తాళీదేవి మా యొక్క వాంఛితార్థములు నెరవేర్చుగాక అని వివరిస్తున్నారు. తస్యాపరితో దేవీ స్వప్నేష్యున్మత్త భైరవీ ముక్షా ప్రణమత జంభిన్యాద్యా భైరవ వర్గాంశ్చ హేతుక ప్రముఖాన్. ఇక్కడ అమ్మవారి ఆ 5 ఆవరణల చక్రంలో ఉన్న ప్రధాన దేవతల నామములు చూపిస్తున్నారు. తస్యా పరిత, అమ్మవారికి చుట్టూ ఉన్నటువంటి వారు స్వప్నేశ్వరీదేవి, ఉన్మత్త భైరవీదేవి అని వివరంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరూ కూడాను ఈ వారాహిదేవికి అంగదేవతలు, స్వప్నేషి, ఉన్మత్త భైరవి. అందుకే స్వప్నవారాహి అని పేరు కూడా ఉన్నది. ఈ తల్లి అనుగ్రహంగానే ఉంటే రానున్నవి కూడా స్వప్నమునందు స్ఫురింపజేస్తూ ఉంటుందట. అందుకు స్వప్నేశ్వరి. అదేదో చెప్తారా అని మళ్ళీ అడగదు దయచేసి, ఉన్నదని తెలుసుకుంటే చాలు. ఉన్మత్త భైరవీదేవి, ఉన్మత్తత అనేది కూడా ఉత్కృష్టమైన పారవశ్య భావానికి సంబంధించిన అంశమే. ఇక జంభిన్యాద్యా, జంభిని మొదలైన వారు అన్నారు. అంటే జంభిని, స్తంభిని, మోహిని, జృంభిని అనబడే శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటారు. వీరందరూ ఏంటంటే సాధకుణ్ణి బాధించడానికి దుష్టశక్తులు కానీ వస్తే వాటిని నియంత్రించడానికి పనిచేస్తుంటారు. ఎందుకంటే రక్షక శక్తి కదా అమ్మవారు, డిఫెన్స్ అండి వీడిదంతా కూడా. మినిస్ట్రీ అంతా ఆవిడిది, అందుకే ఆవిడ మంత్రిని, ఇవి డిఫెన్స్. అందుకే మనను ఎవరి నుంచి మనల్ని రక్షించుకోవాలో మనకు తెలియదు, ఆ తల్లికి తెలుసు. మన చుట్టుముట్టిన ప్రమాదాలు జగదంబకి తెలుసు. అని అమ్మ భక్తులకి ఎవరి నుంచి కానీ ఎటు నుంచి కానీ ఏ ప్రమాదము రాకుండా కాపాడుకునే తల్లి వారాహిదేవి. అందుకే ఈ తల్లి నెల్లవేళలా నమస్కరించుకోవాలి. అందుకే ఈవిడ అధీనంలోనే శక్తిశాలన్నిటికీ ప్రధానమైనటువంటి నేతృత్వం లభిస్తూ ఉన్నటువంటిది. అందుకే అక్కడున్న జంభిని, స్తంభిని, జృంభిని, మోహిని అంటే అసురశక్తుల్ని, దుష్టశక్తుల్ని, శత్రువుల్ని నియంత్రించే రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా ఆ శక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అందుకే జంభిన్యాద్యాహ అంటే ఈ 4 రకాల సమూహములు. ఇక భైరవ వర్గాంశ్చ, భైరవులు ఉన్నట్ట. ఈ భైరవులు రురుభైరవ, అసితాంగ భైరవ, కపాల భైరవ, కాలభైరవ, క్రోధ భైరవ, భీషణ భైరవ ఇత్యాది అష్టభైరవుల స్వరూపాన్ని ఇక్కడ చెప్పబడుతున్నది. హేతుక ప్రముఖాన్, హేతుక ప్రముఖాన్, హేతుకులు మొదలైన వారు అన్నారు. మొదలైన వారంటే కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అది హేతుకాద్యా దశస్మృత అన్నారు. ఇక్కడ హేతుకులు మొత్తం 10 మంది దేవతలట. వీళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇవి వింటే చాలు రక్షణ శక్తులు. హేతుక, త్రిపురారి, అగ్నిభైరవ, యమజిహ్వ, ఏకపాద, కాల, కరాళ, భీమరూప, హాటకేశ, అచల. ఈ 10 మందిని కలిపి హేతుక ప్రముఖ అని అంటున్నారు ఇక్కడ దుర్వాసుల వారు. ఇక్కడ అమ్మ వారాహి తత్వం పూర్తి చేశారు. కానీ కొంచెం లలితోపఖ్యానది గ్రంథముల ద్వారా మరొక్కసారి హృదయంలో మనం నాటుకునేటట్టు చెప్పుకోవడానికి ఈ దండనాథాదేవి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భవనానికి 4 విదిక్కులలో, విదిక్కులు అంటే ఈశాన్యము, ఆగ్నేయము, విదిక్కులు యందు 4 దేవతల నిలయాలు ఉన్నాయట. ఇదే పరితః అన్నప్పుడు వీరిని భావించవచ్చు. వారెవరో చూపిస్తున్నారు ఇక్కడ. తతః శ్రీ దండనాథాయ దహనాది విదిగ్గతా, దహనాది అంటే ఆగ్నేయము మొదలుకుని ఉన్నటువంటి విదిక్కుల యందు 4 నిలయా ప్రోక్తా, 4 నిలయములున్నాయి అన్నారు. వాళ్ళ పేర్లు తలంచుకుంటే మనకు రక్షణ ఉంటారు కనుక వాళ్ళ పేర్లు చెప్పుకుంటాను. ఇక్కడ వీళ్ళందరూ దేవతలు. నామస్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే కృప దేవతలకు ఉంటుంది. అందుకే వారి పేర్లు తలంచుకుంటే ఇక్కడున్న అందరికీ కూడా రక్షణ శక్తి లభిస్తుంది. ఆ రక్షణ శక్తి మనకు లభించాలి. మన సనాతన హైందవ ధర్మానికి, హైందవ ధర్మంతో చక్కగా వర్ధిల్లవలసిన భారతదేశానికి లభించాలి అని ప్రార్థన చేసుకున్న ఈ రక్షణ శక్తులన్నీ కూడా. చతుర్విదిక్షు దండిన్యా ఎత్ర ఎత్ర మహద్గృహం తత్ర పూర్వాది దిగ్భాగే దేవీ సదృశ వర్చస. ఈ 4 ఏమి తక్కువ వాళ్ళేం కారండి. ఆ వారాహిదేవి ఎలా ఉన్నదో అదే వర్చస్సుతో, అదే శక్తితో ఉంటారు. ఆ తల్లి యొక్క మరో రూపములే ఈ 4 కూడా. వాళ్ళ పేర్లు ఇందాక మనం చెప్పిన వాటిలోనే స్వప్నేషి, ఉన్మత్త భైరవి వివరించారు. వాటిని మరికొంచెం స్పష్టంగా తెలుసుకోవడం కోసం లలితోపాఖ్యానాన్ని ఆశ్రయించుకున్నాం. ఉన్మత్త భైరవీ చైవ స్వప్నేశీ చ తిరస్కృతి తథా కిరిపదాదేవి సేవంతే దండనాయికాం. ఈ 4 విదిక్కుల యందు 4 పేర్లు. ఒకరు ఉన్మత్త భైరవి, ఇంకోరు స్వప్న భైరవి, ఇంకోరు తిరస్కృతి అంటే తిరస్కరిణీదేవి,
ఇంకొకరు కిరిపద అనబడే దేవి. ఈ 4 దేవతలు కూడా అమ్మవారికి చుట్టూ ఉన్నారు అని నమస్కారం చేసుకుని తర్వాతి ప్రాకారం 17వ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది విద్రుమమయ ప్రాకారం. నిజానికి వరుసగా 9 లెక్క పెడితే ఇక్కడ 9 పూర్తయిపోతున్నాయి. అందుకు పుష్యరాగాది విద్రుమాంత నవరత్న ప్రాకారేభ్యో నమః అని మొత్తం 9 కలిపి ఒక్కటిగానే చెప్పడం ఉన్నది. పూర్వోక్త సంఖ్యయోజన దూరే, ఇదివరకు చెప్పినట్లుగానే 7 యోజనాల దూరంలో పూషాంశు పాటలస్తస్య విద్రావయతు మదార్తిం విద్రుమశాలో విశంకట ద్వార. ఇక్కడ వివరిస్తున్నారు. ఈ విశాలమైన ద్వారములు కలిగినటువంటి ఈ విద్రుమశాలం అంటే పగడపు ప్రాకారము. విద్రుమ అంటే పగడ. ఇది ఎలా ఉన్నదంటే పూషాంశు పాటల, సూర్యకిరణములు ప్రాతకాలంలో ఎలా ఎర్రగా ప్రకాశిస్తున్నాయో అలాంటి ఎర్రని కాంతులు కలిగినటువంటి పగడపు ప్రాకారము. ఈ ప్రాకారం ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటి? విద్రావయతు మదార్తిం, నా యొక్క ఆర్తిని సంపూర్ణముగా పోగొట్టుగాక ఈ ప్రాకారము. ఆవరణయోరహర్నిశమంతర భూమౌ ప్రకాశశాలిన్యాం ఆసీన మంబుజాసనమభినవ సింధూర గౌరమహమీడే. ఇప్పుడు మనకి అష్టదిక్పాలకుల లోకాలు అయిపోయాయి. దాని తర్వాత వారాహీదేవి యొక్క ఆవరణ జరిగింది. ఇప్పుడు ప్రవేశిస్తున్నది ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క మహాలోకములు కనబడుతున్నాయి. వీరినే కారణ బ్రహ్మలు అని అంటారని లలితోపాఖ్యానం చెప్తున్నది. అందులో మొదటిది ఇప్పుడు చెప్పుకున్న విద్రుమయ ప్రాకారంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకమంతా అక్కడ ఉందిటండి. ఈ చెప్పడంలోనే సర్వలోకములు అమ్మశక్తితోనే ఉంటున్నాయి. ఈ లోకముల్లో ప్రసరిస్తున్న అమ్మశక్తి ఆ తల్లి లోకములను నడుపుతూనే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, ఆ గ్రహణం మనకి ఇప్పుడు కలగగలగాలి. అందుకే శ్రీమన్నగరంలో లేని లోకం లేదు, అన్ని లోకములు అక్కడే ఉన్నాయి. దీని అర్థం ఏంటి? సర్వలోకములకు మూలశక్తి అదే. మళ్ళీ అనుకోవాలి, ఇక్కడ బ్రహ్మలోకం అంతా ఉందిట. ఒక్క మాటలో చెప్తున్నారు. ఇక్కడ ప్రకాశశాలిన్యాం అంతరభూమౌ, ప్రకాశవంతమైనటువంటి ఈ భూమి యందు ఆసీన మంబుజాసనం, బ్రహ్మదేవుడు పద్మాసనుడై ఉన్నాడు. అతను అభినవ సింధూర గౌర మహమీడే, సింధూరము వంటి తేటకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి వాడు అన్నారు. ఇక్కడ ఈ మాత్రమే దూర్వాసుల వారు చెప్పారు. కానీ లలితోపాఖ్యానంలో బ్రహ్మగారు వాణీ సహాయుడే ఉండడం, ఆయన చుట్టూ మహర్షులు, ప్రజాపతులు, మనువులు, బ్రహ్మలోకంలో ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారు. అందుకే ఈ ప్రాకారం అంతా బ్రహ్మలోకమే. అంటే అమ్మవారిని చేరడానికి ఎన్ని లోకాలు దాటి వెళ్ళిపోతున్నామో చాలా సులభంగా ఇక్కడ కూర్చొని. నిజమే, భావనతో అప్పుడే దాటుతున్నాం. ఈ దాటడం వల్ల సర్వలోకముల్ని దాటినటువంటి పరతత్వమున్నది అని ఒక స్పృహ కలుగుతుంది. అది నిలుపుకోగలిగితే అది క్రమక్రమంగా ఆ ధ్యానం పాపనాశనం చేసి చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమై ముక్తిహేతు అవుతున్నది. ఆ మోక్షరూపిణి అయినటువంటి ముక్తి రూపిణి అయినటువంటి తల్లిని కూడా తెలుసుకోగలం. తర్వాత ఆవరణ అష్టాదశ ప్రాకారం అంటే 18వ ప్రాకారం. ఇది నానారత్నమయ ప్రాకారం. ఎంత విడివిడిగా ఒక్కొక్క రత్నాన్ని చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పుడు అనేక రత్నాలు కలిపించారు. అంతే వీటన్నిటినీ కలుపుకుని ఒక ఆయన కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇతడిగా మొత్తం అన్నిటి మీద పట్టున్నటువంటి మహానుభావుడు. ఇక్కడ వీరు విడివిడిగా ఎవరు భావించరాదు. బ్రహ్మదేవుడు అంటే అమ్మవారి యొక్క ఒక శక్తి బ్రహ్మదేవుడిగా అక్కడ ఉన్నది. ఇప్పుడు మరొక ఆయన వస్తున్నాడు. అందుకే శ్రీ విద్యలో విశేషం ఏంటంటే సర్వదేవతల్ని ఉపాసించేటువంటి అవకాశం శ్రీ విద్యలో ఉంటుంది. బహుశా షణ్మతాల్ని ఏకం చేయడానికి శంకరులు శ్రీ విద్యను ఎందుకు ఎంచుకున్నారని శ్రీ విద్యతో పరిచయం ఉన్న వరకు తెలుస్తుంది. మిగిలిన ఎక్కడ చూసినా వారి దేవతనే ప్రధానంగా చెప్పడం, ఇతరుల్ని కొంచెం పక్కకు తీసేయడం, కొన్ని చోట్లయితే కొన్ని ఆగమాల్లో అసలు స్మరించవద్దని కూడా చెప్తారు. అవి వైదికమైన పద్ధతి కాదు అది. కానీ శ్రీ విద్యలో మాత్రం అటు నారాయణ మంత్రములన్నీ ఉంటాయి, శివమంత్రములన్నీ ఉంటాయి, బ్రహ్మదేవుడు మంత్రములు ఉంటాయి, లేనివి లేవండి. ఆమనాయ మంత్రములన్నీ అవే చెప్పబడుతున్నాయి, రశ్మిమాల మంత్రములు అవే చెప్పబడుతున్నాయి. కనుక ఇవన్నీ అక్కడ ఉన్నాయంటే అర్థం ఏంటి? శ్రీ విద్య అంటే సామాన్యం కాదు. వేదములు ప్రతిపాదించిన సర్వదేవతల మంత్రముల విద్య కలిపితే శ్రీ విద్య. ఆ సర్వదేవ మంత్రముల యొక్క సమాహార స్వరూపమే శ్రీమాత లలిత. ఇది తెలుసుకోవాల్సినది. ఆ భావంతో దర్శించాలి. అది చింతామణిమయ గృహంలో ఉంటుందని మంత్రగృహంలో ఉందా తల్లి. ఆ మంత్రశక్తులే అక్కడ చింతామణులు, వాటి నుంచి ప్రసరిస్తున్న శక్తులే ఈ ఆవరణలంతా వెలిగిపోతూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆవరణ మరొక ముఖ్యమైనది. నానారత్నమయ ప్రాకారము. వర్ణస్య తస్య మారుతయోజనతో విపుల గోపురద్వార సాలో నానారత్నై సంఘటితాంగ కుశిష్టమదభీష్టం. ఆ రమ్యమైనటువంటి ప్రాకారము విస్తారమైన గోపురాలతో, ద్వారాలతో, నానారత్నాలతో కూర్చబడి ఉన్నది. ఆ ప్రాకారము నా అభీష్టమును నెరవేర్చుగాక అని నమస్కరించి అంతరకక్ష్యా మనయో
పూర్వం చెప్పిన విద్రుమ ప్రాకారానికి ఇప్పటి నానారత్నమయ ప్రాకారానికి నడుము ఉన్న ప్రాంతం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చోటే మాణిక్య మండపము అని చెప్పబడుతున్నది. దీనికి నానారత్నమయ ప్రాకారము అంటారు ఉపాసనలో, మరొక నామాంతరము మాణిక్య మండపము. ఇక్కడ మాణిక్యమయమైన మండపాలు ఉంటాయట. అలాంటి మండప ప్రాంతం అది. అందుకే అంతరకక్షా మనయో రవిరల శోభా పిచండిలోద్దేశాం, అవిరళ శోభా పిచిండలోద్దేశాం మాణిక్యమండపాఢ్యాం మహతీమది హృదయ మనిష మాకలయే. ఈ మాణిక్య మండపం అని చెప్పబడుతున్నటువంటి ఆ ప్రాకారానికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ అద్భుతమైన మాణిక్య మండపాలు అధిక సంఖ్యలో కనబడుతుంటాయి. ఇక్కడున్నది ప్రధానంగా ఎవరో వివరిస్తున్నారు. తత్ర స్థితం, అక్కడున్నవాడు ప్రసన్నం. ఈయన గురించి మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి వరుసగా. తరుణ తమాల ప్రవాళ కిరణాభం కర్ణావలంబి కుండల కందళితాభీసు కవచిత కపోలం శోణాధరం శుచిస్మితం ఏణాంకసువదన మేధమాన కృపం ముగ్ధైణ మద విశేషక ముద్రిత నిటలేందు రేఖకారుచిరం నాళీకదళ సహోదర నయనాంచల ఘటిత మనసిజాకూతం కమలా కఠిన పయోధర కస్తూరీ ఘుసృణ పంకిలోరస్కం చాంపేయ గంధికైశ్యం శంపాస బ్రహ్మచారి కౌశేయం శ్రీవత్స కౌస్తుభధరం శ్రితజన రక్షాధురీణ చరణాబ్జం కంబు సుదర్శన విలసత్కర పద్మం కంఠలోల వనమాలం ముచుకుంద మోక్షఫలదం ముకుందమానందకందమవలంబే ముకుందమానందకందమవలంబే. ఎవడైనా ముకుందుడు నారాయణుడు ఎంత అందంగా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. శిరస్సు నుంచి పాదముల వరకు ఆ వర్ణన చేసే వైఖరి ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. తరుణ తమాళ ప్రవాళ కిరణాభం అన్నారు ఇక్కడ. తమాలపు చెట్లు యొక్క చిగురుల వలె ప్రకాశిస్తున్నటువంటి మేనిఛాయ కలిగినటువంటి వాడు. కర్ణావలంబి కుండలం, కర్ణముల నుంచి వేలాడుతున్న కుండలములు అవి బుగ్గలపై ప్రతిఫలిస్తున్నాయట. కుండల కందళితాభీసు కవచిత కపోలం శోణాధరం, ఎర్రని పెదవులు, దానిలో శుచిస్మితం కపటము లేని అనుగ్రహ సూచకమైన చిరునవ్వుతూ ఉన్నాడు. ఏణాంక సువదనం, చంద్రుని వంటి వదనంతో ఉన్నాడు. అందులోంచి కృప ప్రసరిస్తూ ఉన్నదయ్యా. ముగ్ధైణ మద విశేషక ముద్రిత నిటలేందు రేఖకారుచిరం. ఏణమదము అంటే కస్తూరి. ఆ కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి పాలంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. నాళీకదళ సహోదర నయనాంచల ఘటిత మనసిజాకూతం, పద్మముల వంటి నేత్రములు. ఆ నేత్రముల నుంచి శృంగార భావములు ప్రకటింపబడుతున్నాయి. నిన్న శృంగార భావములు కనుల్లోంచి ప్రకటించడం అంటే ఏంటో చెప్పుకున్న సౌందర్య సారము అక్కడ గోచరిస్తున్నది. అలాంటి లక్ష్మీపతి అయినటువంటి స్వామి చాంపేయ గంధి కైశ్యం, చక్కటి కేశములు ధరించున్నాడు. ఆ కేశములు చంపక గంధముతో సహజంగా ప్రకాశిస్తున్నాయి. ఇక ధరించిన వస్త్రము శంపాస బ్రహ్మచారి కౌశేయం, మెరుపు తీగతో సమానమైన పట్టు వస్త్రము పీతాంబరము ధరించినటువంటి వాడు. శ్రీవత్స కౌస్తుభధరం శ్రితజన రక్షాధురీణ చరణాబ్జం. ఇక్కడ చెప్పేటప్పుడు నారాయణ మంత్రములన్నీ ఉన్న ఆవరణిది. సమస్త నారాయణ మంత్రములు, శ్రీ విద్యలో నారాయణ మంత్ర విద్యలన్నీ ఈ ఆవరణలో కనబడతాయి. ఇక్కడ ఇతర శాస్త్రముల సహాయంతో చూస్తే మొత్తం 12 ఆలయాలు ఉన్నాయట ఇక్కడ. ఈ 12 ఆలయాలు కేశవుడు మొదలుగున దామోదర్ వరకు చెప్పబడుతున్నటువంటి 12 నారాయణ నామములు. కేశవ, నారాయణ, మాధవ, ఇవి మొత్తం 12 చెప్పబడుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి, భండాసుర సంహారం చేసిన తర్వాత అమ్మవారి ఆ వేళ్ల నుంచి వచ్చినటువంటి 10 అవతారాలు తిరిగి వచ్చి ఆవరణలో సెట్లై ఆలయాల్లో ఉన్నాయి ఇక్కడ దశావతారాలు. ఇక్కడ దీని అర్థం ఏమిటి? అమ్మవారి వేళ నుంచి నారాయణ అవతారాలు ఎలా వచ్చేయండి? ఆ నారాయణుడికి అమ్మవారికి భేదమేమీ లేదు. అమ్మవారి సర్వదేవతాత్మిక. నారాయణుడు అంటే స్థితికారకుడు. అందుకే ఎవరైనా కొట్టడానికి వస్తే చేతిని అడ్డు పెడతాం. చెయ్యి అంటేనే స్థితికారకత్వం. అందుకే అమ్మవారి యొక్క చెయ్యి కారకత్వము, కరము, చెయ్యి అంటేనే లోకరక్షణ చేసేటువంటి అభయహస్తం. అందుకే హస్తము నుంచి వచ్చిందంటే స్థితికారక శక్తియే నారాయణుడు అని చెప్పడం. అమ్మవారు సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపమే, ఏ దేవత అమ్మవారు కాదు. ఆ సర్వదేవతాత్మిక భావంతో అమ్మవారిని ఉపాసించాలి. అందుకే ఇక్కడ ఈ ఆవరణలో సర్వ విష్ణువాలయాలు ఉన్నాయి. విష్ణువు యొక్క సర్వరూపాలు ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. అంటే సమస్త నారాయణ మంత్రముల యొక్క సమాహార ఆవరణయే ఈ అష్టాదశ ప్రాకారం, నానారత్నమయ ప్రాకారం. దీనికి మరొక పేరు ఏమని చెప్పుకున్నాం? మాణిక్య మండపము అని చెప్పబడుతున్నది. తర్వాత దానిలో ప్రవేశిస్తున్నాం. ఇది 19వ ప్రాకారం, ఏకోనవింశ ప్రాకార అన్నారు ఇక్కడ. దీనికి మళ్ళీ 2 పేర్లు ఉన్నాయి. వివిధ మణిగణమయ ప్రాకారము అని అర్థం. రత్నమణులు అంటే కొంచెం అయోమయం వస్తుందని మొదటి దానికి చెప్పేటప్పుడు
మాణిక్య మండపం అన్నారు. ఇప్పుడు దీనికి సహస్రస్తంభ మండపము అని పేరు. ఈ ఆవరణలో ఉన్నటువంటి విశేషం. తద్వరణోత్తర భాగే తారాపతి బింబ చుంబి నిజ శృంగ, అంటే చంద్రమండలాన్ని అంటుకున్నంత శిఖరములతో గోపురాలతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం ఇది. వివిధ మణిగణ పుటితో వితరతు సాలో మినిర్మలాం ధిషణాం, వివిధములైన మణిగణాలతో కూడినటువంటి ఈ ప్రాకారము నాకు నిర్మలమైన బుద్ధిని ఇచ్చుగాక. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుస్తున్నది కదా, నిర్మలమైన బుద్ధిని ఇచ్చుగాక. ఇక్కడ ప్రాకార ద్వితయాంతర కక్ష్యాం పృథురత్న నికర సంకీర్ణాం నమత సహస్రస్తంభక మండపనాంనా అతి విస్తృతాం భువని. ఇది సహస్రస్తంభ మండపం అనే పేరుతో భువనముల యందు ఖ్యాతి వహించి ఉన్నది ఈ ప్రాకారము. ఇక్కడ ఈ మధ్య భాగంలోని భూమి అంతా కూడా పృథురత్న నికర సంకీర్ణాం, గొప్ప గొప్ప రత్నముల గుంపులతో నిండిపోయి ఉంటుందట ఈ ప్రాంతమంతా కూడా. అక్కడ ఉన్నటువంటి వాడెవడు అంటే వివరిస్తున్నారు. ప్రణుమః, అక్కడున్నవాడిని నమస్కారం చేద్దాం. ఆయన ఎవడంటే ప్రణుమస్తత్ర భవానీ సహచరం ఈశానం ఇందుఖండధరం శృంగారనాయికా మనుశీలన భాజోపి భృంగినంది ముఖాన్. అక్కడ ఉన్నటువంటి వాడు భవానీ సహచరుడు, అంటే పార్వతీపతి అయిన పరమేశ్వరుడు. ఈశానుడు, ఇందుఖండధరం చంద్రశేఖరుడు. చేస్తున్న పని ఏమిటయ్యా అంటే ఆయన చుట్టూ భృంగినంది మొదలైన వారు ఉన్నట్ట. వారితో పాటు ఈయన కూడా కలిసి శృంగారనాయికా మనుశీలన భాజ అన్నారు. ఇక్కడ శృంగారనాయికా మను, శృంగారనాయిక అంటే అమ్మవారు. నిన్న ఒక సూచన ఇచ్చుకున్నాం. 25 నామాలు లలితోపాఖ్యానంలో కనబడతాయి. అందులో లలితాదేవి నామములు ఏవేవైతున్నాయో వాటిని పరచేరు మొత్తం ఇక్కడ ఈ మొత్తం ద్విశతిలో. అలా ఇక్కడ శృంగారనాయిక అంటే అమ్మవారి పేరు అది. అంటే సమస్త అలంకారములతో శోభిల్లుతున్నటువంటి సౌందర్య లహరి ఆ తల్లి. త్రిపుర సుందరి అనే భావమే శృంగారనాయిక. ఆవిడికి ఎక్కడ అలంకారాలకు కానీ సౌందర్యాలకు కొదవలేదు, కరువలేదు. పరిపూర్ణమైనటువంటి త్రిపుర సుందరి కనుక శృంగారనాయిక అని పేరు ఆ తల్లికి. ఆవిడ యొక్క మంత్రాన్ని జపం చేస్తున్నాడు. శృంగారనాయిక మను అంటే షోడశీ మంత్రమును జపం చేస్తున్నాడు ఇక్కడ. ఇది గ్రహించుకోవాల్సిన గొప్ప విషయం. అనుశీలనం, మనుశీలనం. ఆ మనువుని నిరంతరము సాధన చేస్తూ జపిస్తూ తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు. ఆయనతో పాటు భృంగి నంది ముఖాన్, మొత్తం శివలోకం ఉందండి ఇక్కడ. శివలోకమంతా ఇక్కడ చెప్పబడుతుంది. ఇవన్నీ చూస్తూ ఓహో శివుడు కూడా అమ్మవారి జపం చేస్తుంటే అమ్మవారి కంటే తక్కువ అనమాట. మరి శివుడు ఎవడు? కొంతమందికి చాలా అయోమయం. ఆ త్రిపుర సుందరి దగ్గర శివుడు ఎవరు, ఈ శివుడు ఎవరు, ఇవన్నీ అయోమయాలు. త్రిపుర సుందరి దగ్గర ఉన్న శివుడు అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క శక్తి. ఈ లోకంలో 3 పనులు చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడే మళ్ళీ భవానీపతిగా గోచరిస్తున్నాడు. ఇక్కడ రెండింటికి భేదమేం లేదు. గ్రహించుకోవాల్సింది ఏమిటంటే 3 రకాల కృత్యములు చేస్తున్నప్పుడు వివిధ నామములతో రూపములతో కనబడ్డం అన్నది. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఆ స్వామివారిని ప్రత్యేకంగా నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడు, ఈయన ధ్యానిస్తే ఏం చేస్తాడో చెప్పారు. ఇదివరకు మనకి రుద్రలోకం కూడా వచ్చింది. దిక్పాలకులు యందు చెప్పబడుతున్న రుద్రలోకం. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు లలితోపాఖ్యానం ఎంత చక్కగా ఇచ్చిందంటే హిరణ్యబాహు ప్రముఖై రుద్రైరన్యైర్నిషేవిత. హిరణ్యబాహు మొదలైన అంటే అక్కడ నుంచి మొత్తం త్రిశంతా తీసుకొచ్చారు. ఏ రుద్రాస్తాన్ అసంఖ్యాతాన్ కోవా వక్తుం పటుర్భవేత్. ఆ రుద్రావరణలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పడానికి ఆవిడికి సమర్థత ఉందయ్యా అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది మొత్తం శైవాగమాలన్నీ ఇక్కడ మూర్తి ధరించి కొలుచుకుంటుంటాయట. అంటే వైష్ణవాగములన్నీ ఆ విష్ణు ప్రాకారంలో ఉంటే శైవాగమాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు చక్రార్చన చేసేటప్పుడు మొత్తంగా వైష్ణవాగమాల రూపంలో ఉన్న అమ్మవారికి తర్పణ చేస్తారు, శైవాగమాల రూపంలో ఉన్న అమ్మవారికి తర్పణ చేస్తారు. శైవ దర్శన, వైష్ణవ దర్శన, శాక్తేయ దర్శన, సౌర దర్శన, వైదిక దర్శన. వైదిక దర్శనం అంటే అదే బ్రహ్మ ఉపాసన అంటే వైదిక ఉపాసన, బ్రహ్మోపాసన మరొకటి లేదు. కొందరు అంటుంటారు కలియుగంలో బ్రహ్మగారికి పూజలు లేవండి అని. పూజలు అంటే వీరికి తెలియదు. పురాణం ఏ అర్థంలో చెప్పిందో వీడికి అర్థం కాదు. కలియుగంలో బ్రహ్మగారికి పూజలు లేవండి అంటే కలియుగంలో వేద విజ్ఞానాన్ని గౌరవించేటువంటి సహృదయులు ఉత్తములు ఉండరు అని అర్థం అండి. ఇది తెలుసుకోవాల్సినది. గమనిస్తున్నాం కదా, సరిగ్గా వేద విజ్ఞానం తెలుసుకున్నవారు అరుదైపోతారు, అరుదుగా ఉన్నవారిని గౌరవించేవాళ్ళు దొరకరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బ్రహ్మగారికి పూజలు లేవంటే ఇది అర్థం చేసుకోవాలి. మరి గుళ్ళు లేవు కానీ ఒక చోట గుడి ఉంది అని గొడవ పట్టుకొస్తాడు ఇష్టది. పురాణ భాష అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. బ్రహ్మగారు ఆరాధన అంటే మరేమిటో కాదు, వైదిక పద్ధతిగా నడుచుకుంటే అదే బ్రహ్మగారు ఆరాధన. అందుకే వైదిక దర్శనం చెప్పేటప్పుడు బ్రహ్మదేవుని ప్రధానంగా చెప్తారు గాయత్రి సమేతంగా. అక్కడ గమనించుకోవాల్సిన అవసరం. కనుక ఇక్కడ ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క దర్శనమే. అది వేద సమ్మతమైన ఆగమాలని ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. అటువంటి ఆ భవ్యమైనటువంటి శైవాగమాలు ఇక్కడ శైవాగమా మూర్తిమంతాస్తత్ర
అష్టావింశతి స్మృతా 28 శైవాగమములు, వాటిల్లో ఉన్నటువంటి రకరకాల మంత్రాది దేవతలు ఉంటారు. వీళ్ళు ఎవరెవరయ్యా అంటే ఒక దక్షిణామూర్తి, ఆదికిరాతస్వామి, భైరవ దేవతలు, ఇవి శైవాగమాల్లో దేవతలు. దక్షిణామూర్తి భేద మంత్రములే మొత్తం 16 ఉన్నాయి దక్షిణామూర్తి మంత్రాలు. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మొత్తం ఈ ఆవరణలో. అంటే ఎంత ఉన్నదో శివలోకం అంతా అక్కడ ఉన్నది. అక్కడ ఈ లోకాన్ని ధ్యానిస్తే మనకేంటండి అంటే ఈయన అనుగ్రహం చాలా ముఖ్యమైనదిట. ఈయన అనుగ్రహం ఉంటేనే అమ్మవారి కృప లభిస్తున్నది. ఎందుకంటే అమ్మవారి భక్తులకి శివుడే గురువు. దక్షిణామూర్తి రూపిణి అంటున్నాం కదా, అది శివాయ గురవే నమః. శైవ్యా దృష్ట్యా స్వభక్తానాం లలితా మంత్రసిద్ధయే అంతర్బహిస్తమపుంజ నిర్భేదన పటీయసీం మహాప్రకాశ రూపాం తాం మేధాశక్తిం ప్రకాశయన్. ఏం చేస్తాడో ఈ శివుడు చూడండి. శివుణ్ణి భక్తిగా నమస్కారం చేసుకుంటే శైవ్యా దృష్ట్యా శుభంకరమైన తన దృష్టితో లలితా భక్తులను చూస్తాట. స్వభక్తానాం లలితా మంత్రసిద్ధయే, తన భక్తులని లలితా భక్తుల్ని కూడా మంత్రసిద్ధికై చూస్తాట. ఆయన చూపు పడితే ఏం జరుగుతుందంటే అంతర్బహిస్తమ పుంజ నిర్భేదన పటీయసీం. ఆ చూపుకున్న లక్షణం ఏంటంటే లోపల వెలుపల ఉన్న అజ్ఞానపు చీకటిని పోగొడతాడండి. పోగొట్టి ఏం చేస్తాడంటే మహాప్రకాశ రూపాంతాం మేధాశక్తిం ప్రకాశయన్. మహాప్రకాశము అంటే తత్వజ్ఞానమే, ఇంకోటి కాదు. తత్వజ్ఞానము ఎలా స్ఫురిస్తుందో ఆ విధమైన అనుగ్రహాన్ని, మేధాశక్తిని ప్రకాశింపజేస్తాడు. అటువంటి వాడు ఉన్నాడు ఆ సహస్రస్తంభ మండపంలో. ఆయనే సర్వజ్ఞ సర్వకర్తాచ సహస్రస్తంభ మండపే వర్తమానో మహాదేవ శ్రీదేవీమేవ సేవతే అన్నారు ఇక్కడ. ఆ ఉన్న మహాదేవుడు ఈ విధంగా ఈ ఆవరణలో 19వ ఆవరణలో ఉన్నాడు. ఇప్పుడు 20వ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. చిత్రం ఏంటంటే తత్వదృష్టి కలిగిన వారికి ఇక్కడ పేర్లు చాలు, పెద్ద వ్యాఖ్యానించక్కర్లేదు. ఇక్కడుండే ప్రాకారం పేరు మనోమయ ప్రాకారం. అంటే ఇది దాటాలి, మనోమయ ప్రాకారం దాటాలి. మనస్సును కూడా దాటిన స్థితికి వెళ్ళడం అంటే తెలుసా? దేంతో దాటుతారు? మనస్సు కూడా వెళ్ళని స్థితితో, మనస్సుతోనే కదా అది వచ్చిన బాధ. మనస్సుతో దాటం ఎలాగా? మనసానమనుతే అన్నారే, మనస్సుతో దొరకదు అది. కానీ మనస్సుతోనే తెలుసుకోవాలంటాడు. ఎలాగంటే తపసా శ్రద్ధయా అన్నాడు. తపస్సుతో శ్రద్ధతో కూడిన మనస్సుతో తెలుసుకోవచ్చు. ఆ రెండూ లేని మనస్సు తెలుసుకోలేము. అందుకు మనస్సును శుద్ధం చేసుకుంటే మనస్సు అనేది లేని స్థితి ఏర్పడుతుందట. ఇది గమనించుకోవాల్సిన గొప్ప విషయం. అందుకు మనోమయ ప్రాకారం, ఈ ప్రాకారం పేరు 20వ ప్రాకారం. తస్య ఈణవాహయోజన దూరే, ఏణవాహన అంటే లేడి వాహనం అంటే ఎవరు? వాయువే. అందుకే 7 యోజనాల దూరంలో వందే మనోమయం వప్రం అంకూరన్మణికిరణామంతర కక్షాంచ నిర్మలా మనయోహో. అక్కడ మొలకలెత్తుతున్న మణికిరణములుట. అంటే మణుల నుంచి వెలుగు రేఖలు ఎలా వస్తున్నాయంటే మొలకల్లోకి వస్తున్నాయి. అలాంటి మణుల ప్రకాశంతో మొత్తం మణిద్వీపమే. అందుకు అడుగడుగునా ప్రకాశాన్ని వర్ణిస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. రకరకాల కాంతులు, స్వయం ప్రకాశక జగత్ ప్రచోదక శక్తులే మణిద్వీపములు నిన్ను చెప్పుకున్నామే, అది భావన చేయవలసింది. ఆ అంతరకక్షని భావన చేస్తున్నాం. ఈ అంతరకక్షలో గొప్ప బావి ఉందండి. ఆ బావిని తలంచుకోవాలి. ఈ బావి అంత లోతైనదో, ఇక్కడ ఏ అమృతం ఉందో చూడాలి. ఈ బావి పేరే అమృతవాపి. ఈ బావుల్ని స్మరిస్తున్నా చాలు. ఈ బావులు ఏదో చిన్న చిన్నవి కాదుట, పెద్ద తటాకంలా ఉంటూ ఉంటాయి. పెద్ద బావులు. నీరు ఎక్కడో కిందకు వేసి తోడవలసిన అవసరం లేదు, అంత పైకి ఉంటాయట. అయితే అక్కడ ఉన్నది నీరు కాదు, అమృతవాపి అన్నారు ఇక్కడ. అమృతవాపి తరళ తరంగావలీఢతట యుగ్మాం. వాపి అని చెప్పినప్పటికి కూడా ఆ అమృతవాపి యొక్క తరంగాలు తటములను, ఒడ్లను కొడుతున్నాయిటండి. అలా వస్తున్నాయి, అంత చక్కగా నిండుగా ఉన్నాయి. ముక్తామయ కలహంసి ముద్రిత కనకారవింద సందోహాం. అలాంటి ఆ బావి యొక్క తరంగాల్లో ముత్యాల్లాంటి తెల్లని కాంతులు వెదజల్లుతున్న కలహంసలు తిరుగుతున్నాయట. వాటితో పాటు బంగారు కమలాలు వికసించి ఉన్నాయి. ఇంకా అక్కడ తిరుగుతున్న తుమ్మెదలు, బంగారు కమలాలు చుట్టూ ఇదంతా భావన చేస్తూ వెళ్ళాలి. శక్రోపలమయ భృంగీ సంగీతోన్మేష ఘోషిత దిగంతాం కాంచనమయాంగ విలసత్కారండవ షండ తాండవ మనోజ్ఞాం. శక్రోపలమయ భృంగి అంటే ఇంద్రనీలమణుల వంటి నీలకాంతులతో ఉన్నటువంటి భృంగి అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదల సంగీతం అక్కడ దిక్కుల్లో వ్యాపించింది. ఝంకారములు చేస్తూ ఉన్నాయి తుమ్మెదలు. ఇక అక్కడ మరికొన్ని రకాల పక్షులు ఉన్నాయి. అవి కారండవములు అని జలపక్షులు. హంసలు ఎలాగో వీటిని బెగ్గురు పక్షులు అంటారు తెలుగులో. అలాంటి కారండవ పక్షులు కాంచనమయాంగ విలసత, హంసలు తెల్లగా ఉన్నాయట. బెగ్గురు పక్షులు బంగారు కాంతులతో
ఉన్నటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నాయి. ఇవి తాండవ మనోజ్ఞాం, ఆనందంగా చిందులు వేస్తున్నాయట అక్కడ ఈ కారండవ పక్షులు. అలాంటి చోట ఒక రమ్యమైనటువంటి దాని యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు. వాపి యొక్క లక్షణం కురువిందాత్మక హల్లక కోరక సుషమా సమూహ పాటలితాం కలయే సుధాస్వరూపాం కందలితామంద కైరవామోదాం. అక్కడ ఒక ఎరుపు కాంతితో ఉందిట ఆ జలమంతా కూడా, అమృతవాపి జలం. అది ఎలా ఉన్నదంటే కురువింద అంటే పద్మరాగమణులు, తెలుగులో కెంపులు అనవచ్చు. ఆ కెంపులు, హల్లక అంటే ఎర్ర కలువలు, ఆ ఎర్ర కలువ మొగ్గలు, హల్లక కోరక, సుషమా కాంతులు అని, అంటే కెంపుల కాంతులు ఎర్ర కలువ మొగ్గల కాంతులతో నిండినటువంటి సుధాస్వరూపం అమృతమయమైన ఆ వాపిక, దాని యొక్క ఆమోదాం పరిమళం ఎలా ఉన్నదంటే కందలిత అమంద కైరవామోదాం, కలువ పరిమళములు వెదజల్లుతున్నటువంటి ఆ చక్కని వాపికకి నమస్కారం చేశారు. ఈ వాపిక దగ్గర ఒక ఈశ్వరి ఉందండి, ఆ తల్లిని ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయగలిగితే మనోమయ భూమికలో లభించేటటువంటి ఆ భావనతో గ్రహించగలిగేటువంటి అమ్మవారి ఉపాసన ఆనంద అనుభవమే ఇక్కడ వాపికగా చెప్పబడుతున్నది. దానికి అధిష్టాత్రిగా ఉన్నటువంటి ఆ తల్లిని ఒక్కసారి ధ్యానిస్తే ఆ ప్రాకారంకి తీసుకువెళ్ళి ఆ ప్రాకారాన్ని కూడా దాటించగలదు ఆ తల్లి అనుమతి లేనిది ఆవిడక్కడికి రాలేట, ఈ ప్రాకారంలో బిందువు ముట్టుకోలేట. ఎందుకంటే ఈ ప్రాకారానికి ఉన్న శక్తి ఏంటంటే ఈ ప్రాకారంలో ఒక్క బిందువు పానం చేసినప్పటికి కూడా వాడికి దీర్ఘాయువు, ఆరోగ్యము ఇత్యాదులు లభిస్తుంటాయి. అంత శక్తివంతమైనటువంటి ప్రాకారం ఇది. ఆ వాపికున్న లక్షణం. ఇందులో జలబిందువులు పానం చేస్తూ అక్కడ పక్షులు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఎగురుతూ ఉంటాయట. ఇది తెలుసుకోవాల్సింది మొత్తం. అలాంటి పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రకరకాల నౌకలు ఉంటాయట. ఈ నౌకలు బంగారుపు నౌకలు, రకరకాల రత్నమయమైన నౌకలు. కొన్ని నౌకలకి డిజైనింగ్ ఎలా చేశారంటే ఏనుగు ముఖంతో కొన్ని నౌకలు ఉంటాయి, కొన్ని నౌకలు సింహపు ముఖంతో, కొన్ని జింక ముఖంతో, ఇలా రకరకాల నౌకలు, రత్నమయమైన స్వర్ణమయమైన నౌకలు ఉంటాయి. ఈ నౌకలతో ఉన్నటువంటి పరివేశంలో అనేక మంది శక్తులు తిరుగుతూ ఉంటారు. వాటిలో ఈ శక్తులు ఏం చేస్తున్నారంటే అమృతవాపి జలాన్ని తీసుకుని సరదాగా ఒకరి మీద ఒకరు జల్లుకుంటూ ఉంటారు, జలక్రీడల్లాగా. వీళ్ళందరికీ ఒక నాయకురాలు ఉన్నారు, ఈవిడ పేరు నౌకేశ్వరీ దేవి. ఒక్కొక్క తర్వాత వచ్చే 3 ఆవరణలో ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క నౌకేశ్వరి వస్తుంటుంది. ఆ నౌకేశ్వరి పేరు తలంచుకుంటే ధన్యులమవుతాం. కాళిదాస మహాకవి ఇక్కడున్న నౌకేశ్వరి యొక్క మహిమని తన యొక్క మంత్రశాస్త్ర రచనల్లో చాలా విశేషంగా చెప్తారు. ఆ నౌకేశ్వరుని ఒక్కసారి వర్ణిస్తున్నారు. ఇక్కడ చూడండి. తద్వాపి కంతరాళే తరళే మణిపోత సిమ్ని విహరంతీం సింధూర పాటలాంగీం శితకరణాంకూర కల్పిత వతంసాం పర్వేందు సదృశవదనాం పల్లవ సోణాధర స్ఫురితహాసాం కుటిల కబరీం కురంగీ శిశునయనాం కుండల స్ఫురిత గండాం నికటస్థపోత నిలయా శక్తి శయవిధృత హేమ శృంగజలై పరిషించంతిం పరిత తారాం కారుణ్యగర్వితాం వందే. తారుణ్యగర్వితాం వందే అని పాఠాంతరం కూడా ఉన్నది. 2 సరిపోతున్నాయి ఇక్కడ మొత్తానికి. అక్కడున్న తల్లి సింధూరము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఒక మణిమయమైనటువంటి ఒక ప్రత్యేకమైన నౌకలో ఉందిట. మిగిలిన నౌకల్లా లేదది. అంటే మిగిలిన నౌకలకి నాయకురాలు గనక ఈవిడకు ప్రత్యేకమైన నౌక, దాని మీద కూర్చున్నది. ఈ తల్లి ఎర్రని కాంతులతో ఉన్నది, సింధూరము వలె. సిగయందు చంద్రలేఖ ధరించి ఉన్నది, నిండు చంద్రుని వంటి వదనంతో ఉన్నది. పల్లవ సోణాధర స్ఫురితహాసాం చిగురు వంటి పెదవులపై తెల్లని నవ్వుతో ప్రకాశిస్తున్నది. ఒత్తైన నల్లని జుట్టు కలిగి ఉన్నది. లేడి పిల్ల వంటి కన్నులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఆవిడ చుట్టూ నికటస్థ పోత నిలయా శక్తి. ఆ పక్కన పోత అంటే నౌక, ఆ నావలయందు ఉన్నటువంటి శక్తులు శయవిధృత హేమశృంగజలై చేతులతో ఈ పిచికారి కొట్టడానికి కావలసినటువంటి బంగారపు గొట్టాలు మొదలైన పట్టుకున్నట్టువారు. ఇవి పట్టుకుని జలక్రీడల్లో భాగంగా పరిషించంతీం పరితః. కొందరు ఏం వ్యాఖ్యానించారంటే వారు అమ్మవారి మీద ఆనందంగా జలములు జల్లుతూ ఉన్నారు, అమ్మవారు వారిపై జల్లుతున్నారని. ఇందులో ఏది సత్యం? 2 సత్యం అనుకుంటే సరిపోతాయి. జలక్రీడలు ఆ విధంగా సాగుతున్నాయి. అటువంటి ఆ తల్లి కారుణ్యము పరిపూర్ణముగా కలిగినటువంటి తారుణ్యముతో ప్రకాశిస్తున్న అమ్మకు నమస్కారము. ఈ తల్లి పేరు తారాదేవి. తారాంచ తోయప్పులవే అంటాడు కాళిదాస మహాకవి. జలంతో బాధలేవైనా ఏర్పడితే అంటే ఉప్పెనలు మొదలైన వచ్చినప్పుడు తారాదేవిని స్మరిస్తే ఆ ప్రవాహాల నుంచి కాపాడబడతాం అని చెప్తారు. ఇందులో ఏమీ సందేహం లేదు, అవి తారిణీదేవి. అందుకే నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ. అందుకే ఎప్పుడైనా ఉప్పెన ముంచుకొచ్చినప్పుడు ఈ దేవిని తలంచుకుందాంలేండి. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు అక్కర్లేదా?
ఇప్పుడు మాత్రం ఉప్పెం లేదనుకున్నారా? ప్రవాహంలో కొట్టుకుపోతున్నా తెలియట్లేదు. జనన మరణ రూప ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం ఒడ్డుకు చేరాలంటే ఈ తారా విద్య, ఈ ఓంకార తారా విద్యా స్వరూపిణియే తరింపజేస్తుంది. ఈ భావనతో గమనించుకోవాలి. ఈ తల్లికి జలాపచ్చమన క్షమ అని పేరు లలితోపాఖ్యానం చెప్తున్నది. జలాపత్శమన క్షమ, జలము వల్ల కలిగే ఆపదల్ని పోగొట్టే తల్లి ప్రధానభూత తారాంబ జలాపచ్చమన క్షమ అంటున్నారు. అటువంటి మనోమయ ప్రాకారంలో అమృతపాపి వద్ద ఉన్నటువంటి నౌకేశ్వరి అయినటువంటి తారాదేవికి నమస్కారం చేసుకుని తర్వాతి ప్రాకారం బుద్ధిమయ ప్రాకారం. అక్కడొక బావి ఉంది, అక్కడ మరొక నౌకేశ్వరి ఉన్నది. ఆ తల్లి వైభవం చూడాలి. ఆ తర్వాత మరొక ప్రాకారం, అక్కడొక బావి, అక్కడొక నౌకేశ్వరి. 3 బావులండి 3 ప్రాకారాల్లో. ఇది ఇంకా దాటిపోయామా? దగ్గరికి వెళ్ళిపోతున్న అమ్మవారి దగ్గరికి. ఇప్పుడే తొందర. శుక్రవారం పూట ఇంతవరకు వచ్చాం. ఇంకా రేపటి రోజున కొంచెం మనోమయ ప్రాకారం దగ్గర ఉండి అమృతవాపిక బాగా ఆస్వాదించి రేపు సాయంత్రం బుద్ధిమయ ప్రాకారంలోకి ప్రవేశిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.